హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య. ఐకాన్ బాబు గురించి కొన్ని వాస్తవాలు మాట్లాడుకుందాం. ఒక ఆర్టిస్ట్గా గంగోత్రి టైం నుంచి మొన్నటి పుష్ప వరకు తను ఎదుగుతున్న విధానం అందరికీ చాలా అబ్బురంగా ఉంటుంది. సో కోర్స్ ఒక గోల్డెన్ స్పూన్తో తను మెగా ఫ్యామిలీలో పుట్టుండొచ్చు, కానీ తను మార్చుకుంటూ, తన షేప్ని మార్చుకుంటూ, తన ఆహార్యాన్ని మార్చుకుంటూ, మంచి మంచి డైరెక్టర్ని సెలెక్ట్ చేసుకుని తను ఎదుగుతున్న విధానం చాలామందికి నచ్చుతుంది. ఆ విషయంలో నేను కూడా తనకు ఒక మంచి ఫ్యాన్గా ఉండేవాడిని, ఇప్పుడు కాదు. సో ఒక మంచి ఆర్టిస్ట్గా పుష్ప వరకు ఎదిగిన బన్నీకి ఏమైంది, ఐకాన్ బాబుకి ఏమైంది, ఐకాన్ స్టార్కి సడన్గా పవన్ కళ్యాణ్ గారి మీద అగనిస్ట్గా తను బిహేవ్ చేయడం అనేది జన సైనికులకి, వీరమహిళలకి మింగుడు పడని విషయం. అంటే తను పూర్తిగా ఎదిగిపోయాను, ఇక మెగా ఫ్యామిలీ నుంచి నేను డివైడ్ అయిపోవచ్చు, నేను అల్లు బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలి అనే ఆలోచన ఉండడం వల్లే ఇవన్నీ చేస్తున్నాడా? ఇన్ కేస్ అలాంటి ఆలోచన ఉన్నా కూడా బాహాటంగా ఇదిగో నేను అల్లు బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్తే ఎవరు కాదంటారు? సో ఇండివిజువల్గా ఎదగడం అనేది ఎవరు కాదంటారు, తప్పేం కూడా కాదు. ఎందుకంటే లైఫ్ లాంగ్ మెగా ఫ్యామిలీ అని చెప్పుకొని బతుకోవాల్సిన అవసరం లేదు. ఎదుగు, తప్పేం కాదు. ఇండిపెండెంట్గా ఎదగడం ఎవరైనా కూడా సపోర్ట్ చేస్తారు. కానీ ఈ ఐకాన్ బాబు చేస్తున్న తప్పు ఏంటంటే, ఐకాన్ బాబు నువ్వు చేస్తున్న తప్పు ఏంటంటే, ఏకంగా పవన్ కళ్యాణ్ గారి మీద టార్గెట్ చేసి ఆయన డీగ్రేడ్ చేస్తూ ఎదగాలనుకోవడం తప్పు. అర్థమవుతుందా? మేము ఎలా పడితే అలా మా జన సైనికులు ఎలా పడితే అలా ఎవరి మీద పడరు, రీజన్ లేకుండా ఎవరిని మాట్లాడవు. నువ్వు తప్పు చేస్తున్నావు ఐకాన్ స్టార్, ఐకాన్ బాబు, నువ్వు తప్పు చేస్తున్నావు. పవన్ కళ్యాణ్ గారిని డిగ్రేడ్ చేయడానికి ఎందుకు అనుకుంటున్నావు? మీ బాబుతో గొడవలనా? మీ బాబుతో ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ గారికి పడట్లేదు. సో పడట్లేదు, ఓకే. తను ఏమైనా డిస్కస్ చేశారా అల్లు అరవింద్ గారిని? మీ బాబుని ఏమైనా డిస్కస్ చేశారా? ప్రజారాజ్యం పార్టీ నుంచి పక్కన పెడుతున్నది ఎవరు? పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెడుతున్నది ఎవరు? మీ బాబే పక్కన పెట్టాడు. ఏ విషయంలో అయినా కూడా మీ బాబే పక్కన పెట్టాడు. ఇంపార్టెన్స్ పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వలేదు. ఎవరిని అడిగినా చెప్తారు సోషల్ మీడియాలో. తప్పు చేసింది మీ బాబు, పవన్ కళ్యాణ్ గారు కాదు. పవన్ కళ్యాణ్ గారు అల్లు అరవింద్ గారికి పడకపోవడం వల్ల తన స్టైల్లో తను ఎదుగుతున్నాడు. మీ బాబునేం డిస్టర్బ్ చేయలేదే. సో పవన్ కళ్యాణ్ గారి మీద టార్గెట్ అనేది పక్కకు పెడితే ఇప్పటికైనా మంచిదే. ఎలక్షన్ ముందు ఏం చేసావు? ఎవడో ఊరు పేరు తెలియని వాడికి వెళ్ళిపోయి నా సపోర్ట్ ఉంటుంది అడిగాడా? నువ్వే గీక్కుంటూ నాక్కుంటూ వెళ్ళి సపోర్ట్ ఇచ్చావు. ఏమైంది? డిపాజిట్ కూడా రాకుండా అయిపోయింది. పరువు ఎవరిది పోతుంది? ఆడిది పోతుందా? నీదే పోతుంది. పవన్ కళ్యాణ్ గారికి అగనెస్ట్గా వెళ్ళి ఇంతవరకు, అంటే నాకు తెలిసి ఈ ఐకాన్ స్టార్ని ఎవరు కూడా ట్రోల్ చేసిన విషయం ఎక్కడ లేదు. అక్కడ నుంచే నీ ట్రోలింగ్ మొదలైంది. ఎంత దారుణమైన ట్రోలర్స్కి ఎంత దారుణంగా చిక్కావంటే అంత దారుణంగా చిక్కావు. అక్కడి నుంచి నిన్ను వాయించేస్తున్నారు. సరే, అది ఓకే. దాని తర్వాత ఫంక్షన్లు కావచ్చు, ఏదైనా కావచ్చు, చెప్పను బ్రదర్ అనే అక్కడి నుంచి మొదలైన నీ ప్రస్థానం ఎంతవరకు వెళ్ళిందంటే, తారాస్థాయికి వెళ్ళిపోయి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి మాట్లాడడం మొదలుపెట్టావు. ఇండైరెక్ట్గా. ఇప్పుడు ఇండైరెక్ట్ ఏముంది, అంతా డైరెక్ట్ అయిపోయావు. కానీ నేను చెప్పేది ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ నువ్వు ఎదగాలనుకోవడం ఈ జన్మకి అయ్యే పని కాదు. రాసి పెట్టుకో. పవన్ కళ్యాణ్ గారిని డిగ్రేడ్ చేస్తూ ఎదగాలనుకుంటే
ఈ జన్మకు ఏ పని కాదు, ఉన్న ఇమేజ్ కాస్త దొబ్బుతుంది. సినిమా ఇండస్ట్రీలో ఒక స్థాయికి వచ్చానని నువ్వు అనుకుంటున్నావు పుష్పతో. ఆ పుష్ప క్రెడిట్ నీది కాదు డార్లింగ్, సుకుమార్ గారిది. డైరెక్టర్స్ మూవీ అది, ఎన్నోసార్లు చెప్పాను నేను. పుష్పతో పాన్ ఇండియా స్టార్ అయిపోయారని మీరు అనుకుంటున్నారు. జపాన్లో పుష్ప రిలీజ్ చేశారు, ఏమైంది? పెట్టిన ఖర్చులు కూడా రాలేదు. అది నీ స్టామినా, నీ స్టాంప్, నీ బ్రాండ్. అది ఇంకా అంతవరకు ఎదగలే. తెలుగు వరకు ఓకే, తెలుగులో కూడా నీ టోటల్ మార్కెట్ని పోగొట్టుకుంటూ ఉన్నావు. దీనివల్ల పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్గా ఢీ కొట్టడం వల్ల. ఇంతటితో ఆపితే నాకు తెలిసినంత వరకు సినిమా కెరీర్ అయినా బాగుంటుంది. ఆపకపోతే సినిమా కెరియర్తో పాటు మొత్తం నీ ప్రస్థానమే క్వశ్చన్ మార్క్ అవుతుంది. ఆలోచించుకో ఐకాన్ బాబు. ఎందుకంటే ఇంతవరకు మెగా ఫ్యామిలీలో ఉండి, ఒక కుటుంబ సభ్యుడిలా ఉండి విడిపోవాలని చూస్తున్నావు. అందువల్లే విడిపోవాలని క్లియర్గా చూస్తున్నావు. ఎందుకు అంటే వాళ్ళు స్టూడియో కడుతున్నావు, వాళ్ళు బ్రాండ్ క్రియేట్ చేస్తున్నావు. సీట్లో కూర్చున్నా కూడా సీట్ కింద నీ బ్రాండే ఉంటుంది, సీటు వెనకల నీ బ్రాండే ఉంటుంది, క్యాప్ పెట్టుకుంటే నీ బ్రాండే ఉంటుంది. ఏం చేసినా కూడా, ఏ వస్తువు దగ్గరైనా కూడా నీ బ్రాండ్ని క్రియేట్ చేసుకున్నావు. బ్రాండ్ అనేది క్రియేట్ చేసుకుంటే రాదు డార్లింగ్, అది జనాలు ఇవ్వాలి. నేను ఆల్రెడీ చెప్పున్నాను, జనాలు ఇస్తేనే దాని బ్రాండ్ అంటారు. నీకు నువ్వుగా క్రియేట్ చేసుకుంటే అది బ్రాండ్ రాదు. నీ పెయిడ్ బ్యాచ్ని పెట్టుకొని నీ చుట్టూ చప్పట్లు కొట్టుకుంటున్నావు, పూలు చల్లుతాను, నీకు ఇమేజ్ రాదు. పాన్ ఇండియా స్టార్ అయితే ఖచ్చితంగా కాదు. నువ్వు చాలా టైం ఉంది, చాలా ఎదగాలి. సో పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడం మానే, ఎప్పటికైనా బాగుపడతావు. లేదు కాదు కూడదు, నేను పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసే వెళ్తా అంటే నేనైతే ఆల్రెడీ స్టార్ట్ చేశాను. నీ మీద నా వీడియోలు ఆగవు, నాన్ స్టాప్ వీడియోలు కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. మా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయాలని ఎవరు అనుకున్నా, ఆఖరికి ఆ ఇంటి కుటుంబ సభ్యుడివైనా ఓకే, అది మీరు చూసుకోండి. ఇంటర్నల్గా మీరు చూసుకోండి. మా పవన్ కళ్యాణ్ గారు వేరు, జనాల కోసమే బతుకుతున్న మనిషి. ఆయన టార్గెట్ చేస్తే వావి వరుసలు ఉండవు. నాకు కంటిన్యూగా కోసుకుంటూ పోవడమే. గుర్తుపెట్టుకో, జాగ్రత్త పడు. ఇప్పటికైనా నాలాంటి జన సైనికులు మీద పడి రక్కేసి గీసేసి గిల్లేసినంత వరకు తెచ్చుకో. చాలా పెంట అవుతుంది. మాలాంటి వాళ్ళ వరకు వస్తే ఇష్యూ చాలా పెంట అవుతుంది. టేక్ కేర్ మై డియర్ అల్లు అర్జున్ సార్, మై డియర్ అల్లు స్టార్, అల్లు ఐకాన్ బాబు. జాగ్రత్త. పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకునేటప్పుడు ఇప్పటికైనా ఆలోచించు, 1కి 10 సార్లు ఆలోచించి డెసిషన్స్ తీసుకో. లేదు నేను ఆలోచించేది లేదు, ఆల్రెడీ యాక్షన్లో ఉన్నాను అనుకుంటే చూసుకుందాం. థ్యాంక్ యూ అండ్ లవ్ యు ఆల్. మీ వారణాసి సూర్య, ఎమ్మెల్యే వారణాసి సూర్య. థ్యాంక్ యూ.